ఇక వివరాలకు వెళ్తే మూసీ ప్రక్షాళన ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవారు మనకు శత్రువులేనని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. మూసీ ప్రక్షాళన, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందాల్సిందేనన్న రేవంత్ రెడ్డి అందుకు అడ్డుపడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్న సీఎం మూసీ ప్రక్షాళనతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతామని వివరించారు. నగరం విస్తరించాలంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి, రేడియల్ రోడ్స్ రావాలి, మెట్రో రైలు విస్తరణ జరగాలి, అదేవిధంగా మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీలో ఎలివేటెడ్ కారిడార్ రావాలి. మూసీ ప్రాంతం ఈరోజు మనకు ఐటీ అర్ధరాత్రి రాత్రి పొద్దున ఇక్కడ చీకటి అవుతే అమెరికాలో తెల్లారుతుంది. మరి అమెరికా వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రాత్రి కూడా ఇక్కడ పనిచేయాలి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి. ఇవాళ అందుకే హైదరాబాదు నగరంలో మూసీ ప్రక్షాళన చేసి, మూసీ సుందరీకరణ చేసి, మూసీ నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాం. రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక షిఫ్ట్లో మనం పనిచేస్తే సాయంత్రం 6 నుంచి తెల్లారి ఉదయం వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్టపగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి, పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసీ పరివాహక ప్రాంతంలో ఈరోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం. అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి, అక్కడికి మెట్రో రైలు రావాలి, అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి. ఈరోజు మూసీలో మురికి తొలగించాలి అంటే వానలు వచ్చినప్పుడు వరదలు రావడము, మన కాలనీలలో ఉన్న బురద మూసీలో కొట్టుకుపోవడం కాదు. గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో ఆ నీటిని ప్రవహింపజేసి 365 రోజులు మూసీలో నీళ్లు ఉండేటట్టుగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ఎకానమీని ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల గురించి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్, ఈ కోర్ అర్బన్ రీజియన్లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడున్న చాలామంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పోయి ఉంటారు. కూర్చోవడానికి కూర్చుండదు, నించోవడానికి జాగా ఉండదు, గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ పోదామంటే ఎక్కడ కనిపించదు. ఎక్కడ మెట్ల మీద ఎక్కితే పాన్ పరాగులు తిని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతామో అన్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. లోక్సభలో 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా ఎన్నికైన ప్రతినిధులను నేరారోపణలకు సంబంధించి అరెస్టు చేసినా లేదా వరుసగా 30 రోజులు నిర్బంధించినా వారి పదవుల నుండి తొలగించే ప్రతిపాదనలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో 3 బిల్లులను ప్రవేశపెట్టారు. माननीय अध्यक्ष जी, मैं प्रस्ताव करता हूं कि भारत के संविधान का संशोधन करने वाला विधेयक, संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाला विधेयक तथा जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयकों को माननीय अध्यक्ष जी द्वारा नाम निर्दिष्ट किए जाने वाले इस सभा के 21 सदस्य और माननीय उपसभापति द्वारा नाम निर्दिष्ट किए जाने वाले राज्यसभा के 10 सदस्यों को मिलकर बनने वाली संयुक्त समिति को सौंपा जाए। संयुक्त समिति की बैठक की गणपूर्ति और बाकी सारे नियम लोकसभा के नियमों के अनुसार होंगे और अगले सदन के पहले दिन तक ये संयुक्त समिति रिपोर्ट प्रस्ताव करे, ऐसा मेरी दरखास्त है।
प्रश्न है कि माननीय गृह मंत्री द्वारा प्रस्तुत प्रस्ताव स्वीकृत किया जाए। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, नो हाँ तो किया जा सकता है, लेकिन तरीका को सुधार लो आप। मैं आपको भारत की संसद की मर्यादा बनाने के लिए बार बार आग्रह करता हूं। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ। माननीय सदस्यगण, मैं आपसे आग्रह करता हूं कि संसद की मर्यादा गरिमा को मत गिरने दो। देश आपको देख रहा है। कुछ विधेयक राजनीति में नैतिकता के लिए आते हैं। नैतिकता और आचरण हमारे जीवन में होना चाहिए। सदन की कार्रवाई आज 5 बजे तक के लिए स्थगित की जाती है। ఆర్యకటికలకు వైన్స్ టెండర్లలో 30% రిజర్వేషన్ కల్పించాలని ఆర్యకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి భూంపల్లి అశోక్ దాదా డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే వైన్స్ టెండర్లలో ఆర్యకటికలకు 30% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వైన్స్ టెండర్లలో ఆర్యకటికలకు 30% రిజర్వేషన్ కల్పిస్తామని గత ప్రభుత్వం మాట ఇచ్చి మోసం చేసిందన్నారు. జన్మతః సారా వృత్తి, మాంసం వృత్తి ఆర్యకటికదే అని అన్నారు. ఎక్సైజ్ అధికారుల దాడులలో ఆర్యకటికలు అనేక అక్రమ కేసులు పాలయ్యారని వాపోయారు. గత ప్రభుత్వం పిలుపు మేరకు నాటుసారా కాయడం మానేసి ఆర్యకటికలకు నూతన ఎక్సైజ్ పాలసీ 2021లో ఎటువంటి రిజర్వేషన్ కల్పించలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆర్యకటికలకు వైన్స్ టెండర్లలో 30% రిజర్వేషన్ కల్పించి ఆర్యకటికలను ఆదుకోవాలని కోరారు. 500 కోట్ల నిధులతో ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2021 బాగా గుర్తుపెట్టుకోండి. 2021లో జరిగినటువంటి వైన్స్ టెండర్ల రిజర్వేషన్లలో గత ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది. అప్పుడున్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్యాయం చేసి మనకు 15% రిజర్వేషన్ రావాల్సింది తన కులానికి కట్టబెట్టుకుండు. 30% ప్రత్యేకంగా ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో 15% వారి కులానికి, 10% ఎస్సీలకు, 5% ఎస్టీలకు ఇచ్చి మనం వాళ్ళ ఇల్లు ముట్టడించి వాళ్ళకు కనువిప్పు చేసినా కూడా ఆయన అన్నా ఖచ్చితంగా ఇస్తాను మీకు అని చెప్పి 2023లో ఇస్తానని చెప్పి 2023లో కూడా మనకు చేయించిండు. ఆ మహాత్ముడు మనకు మోసం చేసిండు. ఆ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ నుంచి వాయిస్ ఇవ్వడం జరిగింది. మాకు అన్యాయం జరిగితే ఇదే విధంగా ఎక్కడైనా పోటీ చేసి ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వైన్స్ టెండర్లు వచ్చినాయి. ఈ 2000 ఏదైతే 25 సంవత్సరం అంటే 23లో మోసం జరిగింది, 25లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్న మన కనులు తెలిసి మన యొక్క బాధలు విని మన సారా వృత్తి మనదే, మటన్ వృత్తి మనదే. కాబట్టి ఈ మటన్ వృత్తి, సారా వృత్తి ఆరకటికలది, వీళ్ళకు న్యాయం చేయాలి. ఎందుకంటే తాతల ముత్తాతల నుంచి జన్మత ఆరకటికలదే మటన్ వృత్తి, సారా వృత్తి. కాబట్టి ఇందులో వీళ్ళకు ఖచ్చితంగా మనం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కనికరించి ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తే మనకు న్యాయం జరుగుతుంది. నాటు సారా కాయొద్దని గతంలో ప్రభుత్వం చెప్తే, గత ప్రభుత్వం చెప్తే నాటు సారా బంద్ చేసినాం. మనకైనా ఎటువంటి ప్రతిఫలం ఇవ్వలేదు. అదేవిధంగా నాటు సారాను బంద్ చేసి ఇప్పటికి కూడా అప్పుడు జరిగినటువంటి ఎక్సైజ్ దాడులకు ఇప్పటికి కూడా జైలు జీవితం గడుపుతున్న కొంతమంది ఉన్నారు. ఇప్పటికి కూడా అనేక మంది కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు మనకు అన్యాయం జరిగింది. 11 మంది ఆత్మహత్యలు జరిగినాయి. ఊరేసుకొని మటన్ వృత్తిని సాగించలేక 11 మంది బిడ్డలు తెలంగాణ సాక్షిగా 2020 నుంచి 23 మూడేళ్ల కాలంలో చనిపోయారు. నకిలీ జీపీఏలు తయారు చేసి తమ భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల చెర నుండి తమ భూములను కాపాడాలని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర సాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మల్లాపూర్లోని గోకుల్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించి రవీంద్ర సాగర్ మాట్లాడారు. 1968లో గోకుల్ నగర్లో 34 ఎకరాల్లో 500 ప్లాట్లతో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు. చాలామంది ప్రజలు ఆ ప్లాట్లను అప్పుడే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఆన్లైన్ లేకపోవడం వల్ల కొన్ని ప్లాట్లను సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు
ఇక్కడ కొనుగోలు చేశారు. అందులో 30 ప్లాట్ల వరకు మిగిలిపోవడం జరిగిందన్నారు. ఆ రోజుల్లో ఆన్లైన్ లేకపోవడం వల్ల ఆ ప్లాట్లపైన స్థానికంగా ఉండే సిపిఐ పార్టీకి చెందిన మల్కయ్య, బండరాజు, రవి అనే వ్యక్తులు డేగల్లాగా కన్ను వేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ ప్లాట్లను వీరు ప్రజలను మోసం చేసి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దొంగ సంతకాలు పెట్టి అక్రమంగా విక్రయిస్తున్నారని అన్నారు. ఈ కబ్జాలలో స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులను, నాచారం పోలీసులను ఉపయోగించుకోవడం విస్మయానికి గురి చేస్తుందన్నారు. ఇక్కడ గోకుల్నార్లో 1968లో 34 ఎకరాలు లేఅవుట్ చేయడం జరిగింది. ఆ లేఅవుట్లో దాదాపుగా 500 ఫ్లాట్లు ఏర్పరచడం జరిగింది. 500 ఫ్లాట్లు కూడా ఆ రోజు 1968లో మల్లాపూర్లో కేవలం 20 ఇళ్ళు ఉండడం వలన, ఇక్కడ అడవి ప్రాంతం కావడం వలన రూపాయికి ఒక గజం చొప్పున అమ్మడం జరిగింది. మరి కొంతమంది బిజినెస్ మ్యాన్లు విజయవాడ, గుంటూరు నానా విధాలుగా ఆంధ్రకి వచ్చి ఇక్కడ లేఅవుట్ చేసి ఆ తర్వాత వాళ్ళను విక్రయించి వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆన్లైన్ లేదు. 2004లోనో ఆన్లైన్ వచ్చింది, 407లో వచ్చింది. కానీ ఆన్లైన్లో ఆ రోజులు ఎక్కపోకపోవడం, వాళ్ళు కొన్నవాళ్ళు అందుబాటులో లేకపోవడం, లేదంటే మిస్యూజ్ కావడం, ఇక్కడ కొన్ని ప్లాట్లు మిగిలిపోయినాయి. ఒక 20 నుండి 30 ప్లాట్లు మిగిలిపోయినాయి. ఆ 30 ప్లాట్లకు డేగ కన్నేసి కొంతమంది వ్యక్తులు, మలకాయ అనే వ్యక్తి, బండరాజు అనే వ్యక్తి, రవి అనే వ్యక్తి, ఈ రకాలుగా ఇక్కడ ఉన్న కొంతమంది అక్కడ కొంత సిపిఎం పార్టీ అనే పేరు అడ్డం పెట్టుకొని కొన్ని విధాలుగా అడ్డం పెట్టుకొని ఈ యొక్క ప్లాట్లను కొంతమంది మోసపుచ్చి విక్రయించడం జరుగుతుంది. గోకుల్నార్లో నేను ఒక ప్లాటు 2024 నవంబర్లో అగ్రిమెంట్ చేసుకొని జనవరి 2025లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి. ప్లాటు 583 గజాలు. ఆ తర్వాత 6 మంత్స్ గడిచింది. ఆ తర్వాత కొందరు కాలనీ వ్యక్తులు నాకు అంతా పరిచయం లేదు, నేను అన్ని విధాల లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేసుకొని ఒరిజినల్గా నేను ట్రాన్సాక్షన్ చేసి ప్లాట్ తీసుకున్నాను. అయితే 6 మంత్ తర్వాత కొందరు వ్యక్తులు పోలీసు వాళ్ళు వచ్చేయమన్నారు. అంటే దాని మీద కంప్లైంట్ ఉంది, మీరు కంపౌండ్ వాళ్ళు రూమ్ వేసుకుంటుంటే వచ్చి పోలీసు వాళ్ళు అడిగాను, దీని మీద కంప్లైంట్ ఉంది, మీరు కన్స్ట్రక్షన్ చేయొద్దని ఆపారు సార్. ఆపితే నేను ల్యాండ్ పెట్టుకొని స్టే తెచ్చుకున్నాను. స్టే ఎవరైతే నాకు ఆ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకు నేను నోటీస్ కూడా పంపితే ఆ అడ్రస్లో కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. అదే విషయము కోర్టు మళ్ళీ రిప్లై తీసుకొని ఆ టైం అయిపోగానే మళ్ళీ నాకు ఎక్స్చేంజ్ ఇచ్చింది టైం. సరూర్ నగర్లోని శ్రీ త్రివేణి పాఠశాలలో ఈకో ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో శాంప్లింగ్ ప్లాంటేషన్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని తెలియజేయడం, మొక్కలు నాటే అలవాటు పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. విద్యార్థులు స్వయంగా మొక్కలు నాటడం ద్వారా అనుభవపూర్వక జ్ఞానాన్ని పొందడమే కాక ప్రకృతి పట్ల బాధ్యతా భావాన్ని కూడా అలవర్చుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చిన్న చర్యలు కూడా భవిష్యత్ తరాల కోసం భూమి సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని, ఈ తరహా కార్యక్రమాలు పర్యావరణ రక్షణకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ సునీల్ కుమార్, ప్రిన్సిపల్ శ్రీమతి యోగేశ్వరి కూడా పాల్గొని విద్యార్థులను పర్యావరణ సంరక్షణలో చురుగ్గా పాల్గొనమని ప్రోత్సహించారు. ఈ ముఖ్యమైన అడుగు ద్వారా శ్రీ త్రివేణి పాఠశాల పచ్చటి ఆరోగ్యకరమైన ప్రపంచ నిర్మాణంలో భాగస్వామిగా గర్వపడుతుంది. So thank you for organizing this program. So first of all, eco-friendly. So nowadays no one is maintaining the eco-friendly. So actually school is providing this kind of activities. So they are very appreciated to everyone. Not only for teachers and staff. So students are also participating and giving a good opportunity to parents. So that is the most important too. So nowadays no one is looking to the plants
no one is growing plants. So there is no life without plants, but they are not thinking in that way. They are collapsing everything and they are constructing buildings and everything. This is not a good not option. So we need to plant trees at least 5 to 6 in a house, so that we can live happily. There will be no diseases, everything, nothing will be there. So I appreciate to organizing this program and to everyone, not only for students and for teachers also. सबको नमस्कार। मेरा नाम कल्पना पांडे है। 2 बेटियां हैं मुझे, एक का नाम काव्या पांडे, एक का साक्षी पांडे है। दोनों बच्चियां नर्सरी से इधर ही है और स्कूल अच्छी है, बहुत अच्छी है। आज जो प्रोग्राम रखे आप लोग, वो उसके लिए मैं बहुत बहुत धन्यवाद करूंगी आप लोगों का, क्योंकि वृक्ष हमारे जीवन के लिए बहुत महत्वपूर्ण है। ये बातें बहुत जल्दी सबको समझ में आना चाहिए, क्योंकि वृक्ष की कटाई के साथ साथ बीमारियां, प्रदूषण, सब कुछ बहुत तेजी से बढ़ रहा है। आप लोग ये प्रोग्राम रख के बहुत अच्छी चीज किया है, आप लोगों को मिलेगा। कम से कम काटें और ज्यादा से ज्यादा वृक्ष लगाएं, और कुछ भी नहीं। सुनील सर, योगेश्वरी मैम और मिस्टर गोवर्धन रेड्डी सर का बहुत बहुत आभार व्यक्त करती हूँ। బోడుపల్లిలోని బంగారు మైసమ్మ దేవాలయంలో మహిళలు లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో రోజు నిర్వహించే కార్యక్రమంలో 11 సార్లు రుద్రం చేసే విధంగా అమ్మవారికి 11 సార్లు లలిత సహస్రనామాన్ని పారాయణం చేయడం జరిగిందన్నారు. బంగారు మైసమ్మ సహిత మహాకాళేశ్వర స్వామి మొదటి వార్షికోత్సవంలో భాగంగా రెండో రోజు అంగరంగ వైభవంగా అమ్మవారికి విశేష పుష్పాలంకరణ, లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. రేపు మహాపూర్ణాహుతి, కుంభాభిషేకము, విశేష అలంకరణ కార్యక్రమం ఉంటుంది. చక్కగా వేద పండితులతోటి 3 రోజుల నుంచి కన్నుల పండగగా జరిగే ఈ కార్యక్రమానికి గ్రామాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అమ్మవారి యొక్క మహత్యము, అమ్మవారి యొక్క శక్తి తెలుసుకొని అందరూ ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. దాదాపు ఒక 70 సంవత్సరాల పైన చరిత్ర ఉంది ఈ దేవాలయంకి. అమ్మవారిని కోరుకున్న కోరికలు నెరవేరుస్తుందని చెప్పి బాగా నమ్ముకుంటారు. ఆ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరికీ ఇక్కడ విచ్చేయడం జరుగుతుంది. అలా వచ్చే భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపటితోటి ఈ యొక్క కార్యక్రమము మహాకుంభాభిషేకంతో పూర్తయిపోయి ఎల్లుండి శివపార్వతుల కళ్యాణంతో పూర్తి చేసుకొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కృపకు అందరూ కూడా పాత్రలు కాగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఆ దేవి దేవతల యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టెంపుల్ లాస్ట్ ఇయర్ పునఃప్రతిష్ఠ చేశారు. అమ్మవారు చాలా 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 బాగుంది. మేము యాక్చువల్లీ భక్త బృందము సత్సంగ్ అనమాట, లలితపారాయణము 5 కోట్లు చేస్తాము. మాకు చామండి గారని తను ఇక్కడ గుళ్ళో మెంబరు, తను ఆహ్వానిస్తే మేము ఇక్కడికి వచ్చాము. అమ్మవారు చాలా బాగుంది. ఇక్కడ శివుడు, అమ్మవారు, నాగుల గుడి చాలా చాలా బాగుంది. ఈరోజు వీళ్ళు వార్షికోత్సవం సందర్భంగా పుష్పార్చన చేస్తున్నారు, లక్ష పుష్పార్చన. మనకి 11 సార్లు రుద్రం ఎట్లా చేస్తున్నారో అట్లా అందరూ మహిళలు కూడా 11 సార్లు లలిత పారాయణం చేస్తున్నారు ఇక్కడ. ఈ పారాయణం వల్ల మనకి శారీరకంగా శరీరంలో ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ అన్నీ పోతాయని చెప్తారు. కాబట్టి అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ లలిత పారాయణము. అందరు నేర్చుకొని కూడా లలిత పారాయణం చేయాలని కూడా నా ఉద్దేశము. మేము చాలా 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 చోట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని గుళ్ళల్లో కూడా చాలా లలిత పారాయణాలు చేశాము. మనకేంటంటే అమ్మవారి సేవ వలన మనకి ఆనందం కలుగుతుంది, ప్లస్ మన బాధ కూడా తొలగుతుందని చెప్పేసి మన ఋషులు వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈరోజు మటుకు స్పెషల్గా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా లక్ష పుష్పార్చన తోటి అమ్మవారికి మన మైసమ్మ, బంగారు మైసమ్మ అమ్మవారికి పుష్పార్చన చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేశారు. 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ రమేష్ పట్టుబడ్డారు.
హైదరాబాద్ రోడ్డు మార్గంలోని అతియా మోటార్ షెడ్ హౌస్ నెంబర్ అలాట్ చేయడానికి లంచం డిమాండ్ చేశారు. రెవెన్యూ విభాగంలో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఇక్కడ తాండూరు ఏరియా నుంచి. ఏమనంటే మా కంప్లైనెంట్కి ఒక సర్వే నెంబర్ 26లో ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్లో అతను ఒక షెడ్ వేసుకున్నాడు, టిన్ షెడ్ వేసుకున్న తర్వాత ఆ టిన్ షెడ్కి ఒక హౌస్ నెంబరు అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రమేష్ గారు అని చెప్పి సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు, ఆయనను కలిసినాడు. ఆయన కలిస్తే ఆ సీనియర్ అసిస్టెంట్ గారు అప్లికేషన్ తీసుకొని దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకొని మళ్ళీ అప్లికేషన్ రిటర్న్ ఇచ్చేసి నేను చేసేస్తలే, నీకు ప్రాబ్లం లేదు అలాట్మెంట్, కానీ 15,000 రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఆయన లంచం డిమాండ్ చేయడం జరిగింది. అయితే మరి 15,000 అంటే ఎక్కువ కదా, నేను అంత ఇచ్చుకోలేనంటే లేలే నువ్వు కాబట్టి కొంచెం ఇక్కడ లోకల్ వాస్తవ్యుడు కాబట్టి 15,000, అదే కొంచెం వేరే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ అడిగేటోడిని అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. సో ఆ 15,000 రూపాయలు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ చేశారు. అప్రోచ్ చేస్తే మేము ఆయన ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఆ 15,000 రూపాయల అతను సీనియర్ అసిస్టెంట్ రమేష్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇందులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడు ఈ విషయంలో ఎవరైనా కానీ డిమాండ్ చేస్తే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ చేయాల్సిన పనిని చేయనికి డబ్బులు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి మాకు కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగం కుర్దు గ్రామ సమీపంలోని సంగమేశ్వర దేవాలయంలో చోరీ జరిగింది. గుడిలో అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో గుడి ప్రాంగణంలోని సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు దుండగులు. గుడిలోకి ప్రవేశించి ఉండిని పగలగొట్టి ఉండిలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం గుడి పూజారి వచ్చి చూసేసరికి విషయం బయటికి వచ్చింది. దీంతో పూజారి పోలీసులకు, గుడి చైర్మన్లకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే గుడిలో ఇదివరకే 5 సార్లు చోరీ జరగడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. నిన్న ఇంటికి వెళ్ళిపోయాము. ఈరోజు ఉదయము పూజ చేద్దామని ఆలయానికి వచ్చాము. వచ్చేసరికి ఇక్కడ మొత్తము సంగమేశ్వరం టెంపుల్, అక్కడ శనేశ్వరం గుడి టెంపుల్ 2 పగలగొట్టున్నాయి. అక్కడ పిల్లరు ధ్వంసం చేసిండ్రు. ఇక్కడ గేట్ వలగొట్టి లోపలికి వచ్చి హుండీ ధ్వంసం చేసి హుండీలోకి వెళ్ళి అమౌంట్ తీశారు. అయితే ఈ విషయం తెలిసి పోలీస్ వాళ్లకు, గుడి చైర్మన్ గారికి సమాచారము ఇచ్చాము. దానిలో పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోయారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అమీన్పూర్ బంధం చెరువు నిండిపోయి కాలువల గుండా నీరు ప్రవహిస్తుంది. ఈ ప్రభావంతో శుభం కాలనీలోని కాలువలు పొంగి రోడ్లపైకి నీరు చేరింది. రహదారులు మునిగిపోవడంతో స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు కాలనీకి చేరుకుని ప్రత్యక్షంగా సమస్యలను పరిశీలించారు. చెరువు నుండి వచ్చే నీరు కాలువల ద్వారా కాలనీలోకి చేరి పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని అధికారులు గుర్తించారు. కాలువలను ఎవరైనా మూసివేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, త్వరలోనే కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసానిచ్చారు. కాలనీలోని రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అది గవర్నమెంట్ కాలువలు కూడా కలుపుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాలువది ఇప్పుడు ఈ శుభవాళ్ళ కాలు మధ్య ఉంది, ఆ మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ అదంతా మొత్తం లొకేషన్ అటు ఇటు మొత్తం లొకేషన్.